ఏప్రిల్ నెలకు దేవుడు తీసుకొచ్చారు కనుక ఈ నెలంతా మనల్ని నడిపించాలి, అన్ని విషయాల్లో మేలు చేయాలి, సమస్తము మనకు సమకూడి జరిగించాలి. దేవుని హస్తమే మనల్ని చెయ్యి పట్టి నడిపించాలి. తన బాహువుని దేవుడు మనపై చాపి ఉంచాలి. ఆయన రెక్కల నీడలో, ఆయన మహిమ మేఘములో ఈ నెలంతా మన ప్రయాణాలు కొనసాగాలి. దేవుని కృపలో మనమందరము నిలిచి ఉండినట్లుగా అందరం చేతులు చాపి ఎవరికి వారే, బాగా వినండి, ఎవరికి వారే నోరు తెరిచి ఎలుగెత్తి మీ కంఠస్వరము దేవునికి వినపడినట్లుగా, మీ కంఠస్వరము దేవునికి వినపడినట్లుగా చేతులెత్తి ప్రార్థన చేసుకోండి. ఈ అరుణోదయాన్నే ప్రభు వద్దకు వచ్చాము గనుక, ప్రభు పాదాల వద్దకు వచ్చాము గనుక ఈ ఏప్రిల్ నెలంతా 1వ తేదీ మొదలుకొని 30వ తేదీ వరకు దేవుని నడిపించమని అడుగుదాం. అన్ని విషయాల్లో ప్రభు తన కృపను మనకు దయచేయమని అడుగుదాం. ఏ విషయాల్లో మనం ఆశిస్తున్నామో, ఏ విషయాల్లో దేవుని సముఖంలో దేవుని సహాయాన్ని కోరుతున్నామో, అన్ని విషయాల్లో దేవుని సహాయం మెండుగా కలుగునట్లుగా దేవుని వేడుకుందాం, 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 వేడుకుందాం. పాదాలు పట్టుకొని నడిపించబడినట్లుగా దేవుడే మన ప్రార్థన విని, అందరూ కూడా నోరు తెరవండి, వినండి. ఎవరికి వారే ప్రార్థన చేసుకోవాలి. నీ కుటుంబం కొరకు, నీ బిడ్డల కొరకు, నీ వ్యక్తిగత జీవితం కొరకు, నీ అక్కర్ల కొరకు, నీ అవసరతల కొరకు ఎవరికి వారే చేతులు చాపి మొరపెట్టుకోండి, 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 ప్రార్థన చేసుకోండి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. పరిశుద్ధుడా, స్తోత్రం, స్తోత్రం చేయండి, అందరూ కూడా చేయండి. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్, 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 ఆమేన్. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఈ ఏప్రిల్ నెలంతా నీ కృప నాకు దయచేయండి ప్రభువా. నీ కృపలోను నడిపించండి నాయన. నీ కృపలో నా కార్యములన్నీ జరిగించండి నాయన. అయ్యా, మమ్మల్ని విడవద్దు తండ్రి, నన్ను విడవద్దు నాయన, నన్ను ఎడబాయవద్దు నాయన. నీకు స్తోత్రాలు. నీ కృపలో జ్ఞాపకము చేసుకోమని అడుగుచూ ఉన్నాను తండ్రి. నీ మహాకృప నాకును మాకును పరిచర్యకి దయచేయమని వేడుకొనుచున్నాము తండ్రి. నీ మహోత్తరమైన సహాయము నా కుటుంబానికి, నాకును సమస్తానికి దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీవు నడిపించండి ప్రభువా. నీవు నడిపిస్తే మేము అలసిపోము నాయన. నానాటికి బలాభివృద్ధి నుండి నడిపించబడతాము నాయన. నీవు మమ్మల్ని బలపరచండి నాయన. నువ్వు బలపరిస్తే మేము బలపరచబడతాము నాయన. మేము నీ సన్నిధిలో ఆనందధ్వనులు చేసేటట్టుగా, ఆనంద హృదయులుగా మార్చబడినట్లుగా తండ్రి ఎన్నో మేలులు మా జీవితాల్లో జరిగించండి నాయన. మీకు స్తోత్రాలు. నీవు తప్ప మాకెవరున్నారయ్యా? మా ప్రార్థన ఆలకించే దేవుడవు నీవు, మా మొరలు ఆలకించే దేవుడవు నీవు, మా ప్రార్థనలకు జవాబులు ఇచ్చే దేవుడవు నీవై ఉన్నావు గనుక నీ పాదాలు పట్టుకునే బ్రతిమాలుతున్నాము తండ్రి, బ్రతిమాలుతున్నాము తండ్రి. కృపను అనుగ్రహించు, కృపను అనుగ్రహించు, కృపను అనుగ్రహించు, కృపను అనుగ్రహించు, కృపను అనుగ్రహించు, కృపను అనుగ్రహించు, కృపను అనుగ్రహించు తండ్రి. ఈ నెలంతా నీ విశేషమైన కృప దయచేయండి. నా పైన, నా కుటుంబం పైన, నా బిడ్డల పైన నీ కృపను ఉంచండి నాయన. నా పైన, నా పరిచర్య పైన, నా మార్గాలపైన నీ కృపను ఉంచండి నాయన, ఉంచండి నాయన. నా పైన, నాకిచ్చిన సంఘము పైన నీ కృపను ఉంచండి నాయన. నీ మహిమ మేఘములో నడిపించండి నాయన. నీ కృపా మేఘములో నడిపించండి నాయన. మీకు స్తోత్రాలు. నీ బాహువు చాపండి తండ్రి, నీ కృప చూపండి తండ్రి, మీ దయను మెండుగా దయచేయండి తండ్రి. నీకు స్తోత్రాలు, 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 స్తోత్రాలు. యేసు నామములు అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుడు మనము చేసిన ప్రార్థన విని ఈ ఏప్రిల్ నెలంతా కూడా దేవుడు తన కృప చేత నడిపించున్నట్లుగా మనము చేస్తున్న ప్రతి ప్రార్థన దేవుడు ఆలకించి అన్ని విషయాల్లో దేవుని సహాయం మనకి, మన కుటుంబాలకి, మనకిచ్చిన పరిచర్యకి, పరిచర్యలో ఉన్న కుటుంబాలకి, దైవజనులకు దేవుడు సదా కృప తోడుగా ఉండి నడిపిస్తున్నందుకై చేతులతో అందరం స్తోత్రం చెబుదాం.
స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్. అలాగునే మరి దేవుడు మనకి ఏ వాగ్దానం చేయబోతున్నారో వాగ్దానాన్ని బట్టి కూడా మన చేతులతో ఒకసారి అలాగున స్తోత్రించుదాము. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్. అందరూ కూర్చుందాం. కొన్ని నిమిషములు వాగ్దానాన్ని తెలియపరిచిన తర్వాత మరలా కొన్ని విషయాల కొరకు మనం ప్రార్థన చేసుకుందాం. మరి ఈ ఏప్రిల్ నెల కొరకై దేవుని సముఖములో నేను కనిపెడుతూ ఉన్నప్పుడు, మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ప్రభు నాకు ఇచ్చిన ఒక చక్కటి మాట, ఇర్మియా పుస్తకం 33వ అధ్యాయం 3వ వచనాన్ని మైకులో చదవండి. ఇర్మియా పుస్తకం 33వ అధ్యాయం 3వ వచనం. నాకు మొర్రపెట్టుము, నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గొప్ప సంగతులు, గూఢమైన సంగతులను నీకు తెలియచేసేదను. ఆమేన్. నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను. నీవు గ్రహింపలేని గొప్ప గూఢమైన సంగతులను నేను నీకు తెలియచేస్తాను. ప్రియుల దేవుని వాగ్దానం కొరకు అందరం కూడా చేతులెత్తి ఒకసారి అలాగను స్తోత్రం చెప్పండి. ఆమేన్. ఈ నెలలో ప్రాముఖ్యముగా ప్రతిష్ఠించబడి ప్రత్యేకమైన ఉపవాస పండుగలుగా 21 రోజు దేవుని సముఖములో మనం అందరం ఉపవసించి ప్రార్థిస్తూ ఉన్నాం. నిన్నటి రోజున అనగా మార్చి 31వ తేదీన ఈ ప్రతిష్ఠిత పండుగలు ప్రారంభమయ్యాయి. ఈ 2వ రోజు మరి ఏప్రిల్ నెల వాగ్దాన సందేశం, అలాగునే 2వ రోజు ఉపవాస ప్రార్థన ప్రారంభం. దేవుని సముఖములో నేను ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడు చెప్తున్న మాట, ప్రభు నాకు ఇచ్చిన ఉపదేశం, నాకు మొర్రపెట్టండి, నేను మీకు ఉత్తరం ఇస్తాను. ఆమేన్. గట్టిగా చెప్పొచ్చుగా ఆమేన్. నాకు మొర్రపెట్టండి, ఈ ప్రతిష్ఠించబడిన రోజుల్లో నాకు మొర్రపెట్టండి, నేను మీకు ఉత్తరం ఇస్తాను. ప్రతిరోజు నీ ప్రార్థన విజ్ఞాపనలు నా ఎదుటికి వచ్చి, నా సముఖానికి వచ్చి, నీ కంఠ స్వరము దేవునికి వినపడినట్లుగా ఎలుగెత్తి దేవుని సన్నిధిని నీ మొర చేరేటట్లుగా నువ్వు మొర్ర పెట్టగలిగితే నిశ్చయముగా నేను నీ మొర్ర విని నేను నీకు ఉత్తరం ఇవ్వబోతూ ఉన్నానో, అనగా జవాబు ఇవ్వబోతున్నానో. ఈ 21 రోజులో ఏదైతే ఈ స్థలములో చేరి నువ్వు మొర్ర పెడతావో ఆ మొరలన్నిటికీ నేను నీకు ఉత్తరం ఇవ్వబోతున్నానో. ఈ 21 రోజు ప్రార్థన అనే రహస్యమైన ప్రార్థనా గదిలోకి వెళ్ళి నువ్వేదైతే దేవునికి ప్రార్థన చేస్తున్నావో ఆ ప్రార్థనలన్నిటికీ నేను ప్రతిఫలం ఇచ్చి నేను నీకు ఉత్తరం ఇవ్వబోతూ ఉన్నాను. ఆమేన్. అందుచేత దేవుడి సన్నిధిలో మనము ఈ నెలలో అత్యధికంగా దేవునికి మొరపెట్టేవారిగా, దేవునికి ప్రార్థన చేసేవారిగా, విజ్ఞాపన చేసేవారిగా, అన్ని విషయాల్లో ప్రార్థనాపూర్వకంగా దేవునితో చెప్పుకునేవారిగా మనం మారాలి. దేవునికి మొర్రపెట్టకపోతే ఆయన మన జీవితాల్లో ఉత్తరం అనేది ఇవ్వడు, అంటే జవాబు అనేది ఇవ్వడని మనం అర్థం చేసుకోవాలి. కొంతమంది మౌనముగా ఉంటారు,
నోరు తెరవరు. దేవుని దగ్గరికి వచ్చేసరికి మౌనమైపోతారు. బైబిల్లో చాలా రకాల ప్రార్థనలు ఉన్నాయి. ఆయా సందర్భాలను బట్టి, ఆయా పరిస్థితులను బట్టి భక్తులు చేసిన ప్రార్థనలు మనం చూస్తాం. ఏమండి, కన్నీటి ప్రార్థన అని, విజ్ఞాపన ప్రార్థన అని, ఏమండి, యాచనలు అని, మొరలు అని, ఇలాగున దేవుని సన్నిధిలో అనేకమైన ప్రార్థనా విజ్ఞాపనలు మనం చూస్తాం. ఎబ్రీ పుస్తకం అది 5:7 లేదా 4:7 2 వచనాలు చూడండి. 5:7 అనుకుంటున్నాను. ఆయన శరీరధారి అయి 5 ఎబ్రీ పుస్తకం 5:7 శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనతోను, చూడండి, మహారోదనతోను, కన్నీళ్లతోను తాను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఏమండి, మహారోదనతోను కన్నీళ్లతోను యేసు ప్రభు చేసిన ప్రార్థన వినండి, మొర వినండి. మహారోదనతో ఆయన ప్రార్థన చేశారట. కల్వరి సిలువలో నా దేవా నా దేవా నా దేవా నన్నెందుకు విడనాడుతివని. ఏమండి, ఆయన గెత్సెమనే వనములోనికి వెళ్ళి ఒక పాత్రను చేత పట్టుకున్నట్లుగా, ప్రభువా ఈ పాత్ర గిన్నె నా వద్ద నుంచి తొలగించము అని మొర్రపెడుతున్నాడు. ఆయన మొర్రపెడుతుండగా, ప్రార్థన చేస్తుండగా చెమట రక్తము వలె కారెనో. ఎలా కారింది? చెమట రక్తము వలె కారింది. ప్రార్థనలో ఏమండి, నెమ్మదిగా చేసే ప్రార్థనలు ఉన్నాయి, మౌనముగా చేసే ప్రార్థనలు ఉన్నాయి, నోరు తెరవకుండా చేసే ప్రార్థనలు ఉన్నాయి. అర్థమైందండి? ఇక రకరకాలుగా ఉన్నాయి. వేటిని నేను కొట్టివేయను, కానీ సందర్భానుచితంగా ఏ సమయములో ఎలాగో ప్రార్థన చెయ్యాలో, ఏ సమయములో ఎలాగునో దేవునికి మొరపెట్టాలో, ఏ క్షణమున ఏ విధంగా దేవునికి విజ్ఞాపన చెయ్యాలో ఎరిగిన వారమైతే సమయోచితమైన ప్రార్థన అని అంటారు దాన్ని. అందుకే శ్రమల్లో ఉన్నప్పుడు ఎలుగెత్తి మొరపెట్టి దేవునికి ప్రార్థన చేసే వారిగా మనం మారాలి. ఈ ఉదయకాలం మన వాగ్దానం, నాకు మొర్రపెట్టుము నేను నీకు ఉత్తరమిస్తాను. ప్రైజ్ ది లార్డ్. నాకు మొర్రపెట్టుము నేను నీకు ఉత్తరమిస్తాను. ఆయన మొర్రపెట్టమంటున్నాడు. నీ శక్తి కొలది దేవునితో నీ కంఠస్వరం వినపడినట్లుగా దేవునితో చెప్పుకోమని అడుగుతున్నారు ఆయన. ఈ ప్రతిష్ఠించబడిన ఉపవాస ప్రార్థనలో ఉదయము సాయంకాలం వేళ నువ్వు దేవుని మందిరానికి చేరి నీవు దేవునికి మొర్ర పెట్టగలిగితే, ఏదైతే మొర్ర పెడుతున్నావో ఆ మొర్రలకి దేవుడు జవాబిస్తాడు. అంటే నీ ప్రార్థన ఒక మొరలాగా ఎలుగెత్తి దేవునికి చేసే ఒక మొరలాగా మారాలి. ఎప్పుడైతే నువ్వు అలా మొర్ర పెడతావో నేను నీకు ఉత్తరం ఇస్తానని దేవుడు సెలవిస్తున్నాడు. రెండోదిగా, నీవు గ్రహింపలేని గొప్ప గూఢమైన సంగతులు నీకు తెలియచేస్తాను. చూడండి, బైబిల్లో ఆశ్చర్యకరమైన సంగతులు ఉన్నాయి. దేవుడు ఎప్పుడూ ఒకే రీతిగా మాట్లాడారు. వినండి, దేవుడు ఎప్పుడూ ఒకే రీతిగా మాట్లాడారు. అంటే నీ పరిస్థితికి తగ్గట్టుగా, నీ ఆశకు తగ్గట్టుగా, నీ మనస్సులో ఉన్న కోరికకు తగ్గట్టుగా దేవుడు మాట్లాడాలి అంటే
అంటే నీ సమస్యకు తగ్గట్టుగా నువ్వే సిచ్యువేషన్లో ఉన్నావు, ఏ పరిస్థితుల మధ్యలో నలుగుతున్నావో దానికి సరైన రీతిలో దేవుడు మాట్లాడి దానికి పరిష్కారం తెలియచేయాలంటే ఖచ్చితంగా నీ నోట ఉండవలసింది మొర్ర. ఎందుకంటే దేవుని సంగతులు ఎన్నో ఉన్నాయి, మన పట్ల దేవుని ఉద్దేశములు అనేకమైనవి. దేవుడు మన ఎడల కలిగిన తలంపులు ఎన్నో విస్తారమైనవి. అవి నదీ ప్రవాహం వల్లే పారుతూనే ఉంటాయి. మరి ఆ విస్తారమైన సంగతుల్లో నుండి నీకు ఈ క్షణాన్ని ఏది కావాలో, ఈ రోజుకి ఏది కావాలో దేవుడు మాట్లాడాలి అంటే ఖచ్చితంగా అయ్యా దేవునికి మొరపెట్టాలి. అయ్యా నాతో మాట్లాడు, నీ సంగతులు నాకు తెలియచేయి, నేను గ్రహింపలేని గొప్ప గూఢమైన సంగతులు నీ వాక్యంలో నుండి నాతో మాట్లాడు, మాట్లాడు అని దేవుని దగ్గర ఏం చెయ్యాలి? మనం ప్రార్థన చేసుకోవాలి. ఒకటి, మొర్ర పెట్టడం వలన దేవుడు ఉత్తరం ఇస్తాడు. 2, మొర్ర పెట్టడం వలన మనం గ్రహింపలేని గొప్ప గూఢమైన సంగతులు మనకు బయలుపరుస్తారు. దాన్ని దైవికమైన జ్ఞానం అన్నారు. చెప్పండి, దైవికమైన జ్ఞానం అన్నారు. పౌలు గారు కొరింథీ పత్రికలో వ్రాసినప్పుడు దేవుడు తనను ప్రేమించిన వారికి ఏమి సిద్ధపరిచి ఉంచెనో అవి కనులకు కనపడలేదు, చెవులకు వినపడలేదు, హృదయానికి గోచరము కాలేదు. 1 కొరింథీ 2:9. 1 కొరింథీ 2:9 గూర్చి దేవుడు తనను ప్రేమించు వారి కొరకు ఏమి సిద్ధపరిచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినపడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు. వినండి, దేవుడు మనకు సిద్ధపరిచినవి ఎన్నో ఉన్నాయి. వినండి, మర్మయుక్తమైన సంగతులు, మర్మగర్భితమైన సంగతులు, గొప్ప ఆశీర్వాదకరమైన సూచన క్రియలు మన జీవితాల కొరకు దేవుడు ఎన్నో సిద్ధపాటు చేశాడు. అయితే అవి మన కంటికి కనపడవు, మన హృదయానికి గోచరపడవు, మన చెవులకు వినపడవు. మరి వాటిని ఎలా పొందుకోవాలంటే కేవలం దేవునికి మొర్రపెట్టి దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటే గ్రహింపలేని గొప్ప సంగతులను తెలియచేసే దేవుడు. ఆమేన్. నీ కొరకు దాచి ఉంచిన మేలును ఏంటో తెల్లలుగా నీ ఎదుటకు తీసుకువచ్చే దేవుడు నీ మొరల ద్వారా, నీ ప్రార్థనల ద్వారా. అందుకే ఈ నెలలో ఈ 2 ప్రాముఖ్యంగా నీ మొర్రకు దేవుడు ఉత్తరం ఇస్తాడు. 2, నీవు ప్రార్థన చేస్తూ ఉండగా, మొర్ర పెడుతూ ఉండగా నీ కొరకు దేవుడు ఏమి దాచాడో, ఈ ఉపవాస ప్రార్థనల ద్వారా ఏమి నీకు నీ కుటుంబానికి ఈ ఏప్రిల్ నెలలో ఏమి దాచి ఉంచాడో ఆ దాచి ఉంచిన దానిని నీ కనుల ఎదుటకు నా దేవుడు తీసుకుని రాబోతూ ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కూడా దేవుని గణపరచు. నీ కళ్ళు ఎదుటకు తీసుకుని రాబోతూ ఉన్నాడు. నీ హృదయానికి గోచరము కాని సంగతులు, ఆశ్చర్యకరమైన సంగతులు నా దేవుడు ఈ నెలలో నీకు తెలియచేయబోతూ ఉన్నాడు. ఇప్పటి వరకు నీ చెవులకు వినలేని గొప్ప ఆశ్చర్యకరమైన మేలులు నీ చెవులతో నీ వినబోతూ ఉన్నావు. గట్టిగా చప్పట్లు కూడా దేవుడు ఈ నెలలో నీవు గ్రహింపలేని ఎన్నో కార్యాలు నా దేవుడు చేయబోతున్నాడు. అందుచేత దేవునికి మనం మొర్రపెట్టేవారిగా మనము ఉందుముగాక. దేవునికి మొర్రపెట్టేవారిగా ఉందుముగాక. 3 విషయాలు క్లుప్తంగా మీకు తెలియచేసి ముగిస్తాను. 1, యెషయా పుస్తకం చదువుకుందాం అందరూ కూడా. యెషయా పుస్తకం 30వ అధ్యాయం 19వ వచనం. యెషయా పుస్తకం 39వ అధ్యాయం 30వ అధ్యాయం 19వ వచనం. సియోనులో
సియోనులో యెరూషలేములోనే ఒక జనము కాపురముండెను. ఒక జనము కాపురముండెను. జనమా నీవిక ఏ మాత్రము కన్నీళ్లు విడవవు. ఆయన నీ మొర్ర విని నిశ్చయముగా నిన్ను కరుణించును. ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరమిచ్చును. ఆమేన్. మొట్టమొదటి పాయింట్, ఆయన నీ మొర్ర విని నీ మాట వినగానే ఆయన నీకు ఉత్తరమిచ్చును. ఆమేన్. ఈ ఉపవాస ప్రార్థనలో దేవుని సన్నిధికి చేరి ఏమి ప్రార్థన చేస్తావో అది నాకు తెలియదు, నీకు దేవునికే తెలుసు. కానీ దేవుడు వాగ్దానం ఏంటంటే, నీ నోట మాట వినగానే, నీ నోట మొర్ర వినగానే ఆయన నీకు ఉత్తరం ఇస్తానంటున్నాడు. గట్టిగా కొట్టండి, చప్పట్లు కొట్టి దేవుని గణపరచండి. అంటే ఇప్పుడే, బాగా వినండి, ఎప్పుడైతే నువ్వు నోరు తెరుస్తావో, ఎప్పుడైతే నువ్వు మొర్ర పెట్టడం ప్రారంభిస్తావో, ఎప్పుడైతే దేవునికి నీ విజ్ఞాపన తెలియచేయడం ప్రారంభిస్తావో, ఆ వెంటనే ఏమండి, 120వ కీర్తన మొదటి వచనంలో 120వ కీర్తన మొదటి వచనంలో 120వ కీర్తన మొదటి వచనంలో, నా శ్రమలలో నేను యెహోవాకు మొర్రపెడుతుని ఆయన నాకు ఉత్తరము ఇచ్చెను. వినండి, నీ నోట మాట వినగానే, నీ నోట ప్రార్థన రాగానే, నీవు దేవునికి మొర్ర పెట్టగానే, ఎక్కడి నుండి మొర్ర పెట్టగా? శ్రమలో అతడు నాకు మొర్ర పెట్టగా, శ్రమలో అతడు నాకు మొర్ర పెట్టగా, నేను ఆ శ్రమలో ఉండగానే నేను ఉత్తరమిస్తాను అని చెప్తూ ఉన్నారు. ఏమండి, ఇప్పుడు నది దాటుతూ ఉన్నారు, పడవ మునిగిపోయే పరిస్థితి వచ్చింది. అప్పుడు వెంటనే యేసయ్యా నశించిపోవచ్చున్నాం అనగానే వెంటనే ఆయన ఆ పడవ దగ్గర నిలిచి, సముద్రముని దగ్గర నిలిచి, గాలిని గద్దించి తుఫానుని ఆపేశాడు. ప్రైజ్ ది లార్డ్. ఏమండి, వీరేమో సముద్రం మధ్యన ఉన్నారు, ఆయన నీటి మీద నడుచుకుంటూ వచ్చారని రాయబడింది బైబిల్లో. ఎక్కడ శ్రమలో ఉన్నామో అక్కడే నీ మొర్ర దేవునికి నువ్వు చెప్పగలిగితే, నీ మాట వినగానే మన మాట వినగానే ఆ శ్రమలలో మన దేవుడు మన మొర్ర విని ఉత్తరమిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. నీ నోట మాట రాగానే, ఎప్పుడండి? నీ నోట మాట రాగానే, ఉదయమున దేవుని సన్నిధిలో నువ్వే ప్రార్థన మొదలు పెడతావో నీ మాట వినగానే ఉత్తరమిస్తున్నాడు ఆయన. నీవు పగటి వేళ ప్రార్థన గదిలోకి వెళ్ళి రహస్యముగా చూస్తున్న దేవునికి నువ్వు ఎప్పుడైతే మొర్ర ప్రారంభిస్తున్నావో వెంటనే ఉత్తరమిస్తున్నాడు ఆయన. సాయంకాలంలో దేవుని సన్నిధిలో చేరి నువ్వు ఎప్పుడైతే మొర్రపెట్టి ప్రార్థన చేస్తున్నావో వెంటనే నా దేవుడు నీకు ఉత్తరం ఇస్తున్నాడు. ఎందుకంటే నీ నోట మాట రాగానే, మొర్ర రాగానే నీ మాట వినే దేవుడు నీకు ఉత్తరం ఇస్తున్నాడు. అదే క్షణమున నీకు విడుదల కలుగుతుంది. నమ్ము, విశ్వసించండి. అందుకే దేవుని సన్నిధిలో ప్రియులారా మనము మొర్ర పెట్టడం నేర్చుకోవాలి. దేవుని సన్నిధిలో మనం మొర్ర పెట్టడం నేర్చుకోవాలి. శ్రమలలో మనము దేవుని సన్నిధిలో ఏ పరిస్థితుల్లో మొర్ర, అంటే నేను ఎందుకు శ్రమనే మీకు చూపించానంటే, శ్రమ దాటిపోయిన తర్వాత మనకు జవాబు వచ్చిన సుఖమేముంది? అర్థమైందా? నదిలో ఉండగానే యేసయ్య ఆ శ్రమను విడిపించాలి. మీరు అందరూ ఒడ్డుకు రండి, తుఫాను ఉండదులే,
అంతేనా? త్వరగా వాడ నడిపించుకుని పైకి వచ్చేయండి, తుఫాను ఉండదులే, గాలి తుఫాను ఉండదులే, సముద్రంలోనే ఉంటుంది, మీరు బయటికి రండి అని చెప్పాడు ఆయన? చెప్పలా. ఎందుకంటే శ్రమ ఎక్కడ ఉందో అక్కడ మొర్ర పెట్టగానే అక్కడికి ప్రత్యక్షమయ్యే దేవుడు. ఆమేన్. హిజ్కియా గారితో దేవుడు చెప్పారు, ప్రవక్త చెప్పారు. ఏమని? 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం 3-4 వచనాల్లో హిజ్కియా గారితో ప్రవక్త అయిన యెషయా చెప్పారు, ఇదిగో చదువమ్మా. 2వ రాజులు 20వ అధ్యాయం 3-4 వచనాలు. యెహోవా యథార్థ యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకొంటినో నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించి కృపతో జ్ఞాపకము చేసుకొనమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాకు ప్రార్థన చేశాను. కన్నీళ్లు విడుచుచు యెహోవాకు ప్రార్థన చేశాను. ప్రవక్త చెప్పారు, హిజ్కియా నువ్వు మరణిస్తున్నావు, చనిపోతున్నావు, నీ గుడారాన్ని సదురుకో, నీళ్లు చక్కబెట్టుకో అనగానే హిజ్కియా ఆలస్యం చేయలేదండి. చెప్పి వెళ్ళిపోతున్న ప్రవక్త నడిమిసాల్లోకి వెళ్ళాడని బైబిల్లో రాయబడి ఉంది. వెంటనే చెప్పగానే అతను వెనక్కి తిరిగాడు ప్రవక్త. హిజ్కియా గోడ వైపు తన ముఖం తిప్పుకొని కన్నీళ్లతో మొర్రపెడుతున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు వెంటనే ఆ కన్నీటి ప్రార్థనకు జవాబిచ్చి వెళ్ళిపోతున్న దైవజనుని మరలా పిలిచి చెప్తున్నాడు, వెనక్కి వెళ్ళు, హిజ్కియాతో చెప్పు, అతని ప్రార్థన నేను విన్నాను, అతని ప్రార్థన నా వద్దకు చేరింది కనుక ఇప్పుడే అతను నేను బాగు చేస్తూ ఉన్నాను, మరలా ఆయుష్ పొడిగిస్తున్నానని చెప్పు. ఆమేన్. ఏమండి, ఎప్పుడైతే ఆపద వచ్చిందో, మరణ వార్త విన్నాడో అప్పుడే దేవునికి ప్రార్థన చేశాడు. అందుకేనండి సియోనులో కాపురం ఉన్న జనం దేవుని సన్నిధిలో ఎప్పుడు ఏది ప్రార్థన చేస్తుందో అని ఆ సియోను మందిరం వైపు దేవుడు తన చెవులను, తన కనుదృష్టిని, తన మనస్సును ఎల్లప్పుడూ దేవుని మందిరం మీద ఉంచి ఉంటారో. అందుకేనండి నువ్వు ఇంటి దగ్గర ఎంత ప్రార్థన చేసుకున్నా దేవుని మందిరములోనికి వచ్చి నువ్వు మొర్రపెట్టగలిగితే సియోనులో కాపురం ఉన్న జనాన్ని, వారి నోట వచ్చిన ప్రార్థన వెంటనే వినే దేవుడై ఉన్నారు. మొదటి పాయింట్, నీ నోట మొర్ర వినగానే ఆయన నీకు ఉత్తరం ఇస్తారు. రెండవది, నా ప్రియులారా చూడండి, కీర్తన 138 3వ వచనం. కీర్తన 138 3వ వచనం. త్వరగా 138వ కీర్తన 3వ వచనం. నేను మొర్రపెట్టిన దినమున నీవు నాకు ఉత్తరమిచ్చితివి. ఆమేన్. ఏమండి, ఇంకా రాయబడి ఉందిగా, శ్రమలో నా ప్రాణమునకు త్రాణ పుట్టించి నన్ను ధైర్యపరిచితివి. చూడండి, నేను మొర్రపెట్టిన దినమున. రెండవది, నువ్వు ఏ రోజైతే ప్రార్థన చేస్తావో, ఏ రోజైతే నువ్వు మొర్ర పెడతావో అదే రోజున, మొదటి పాయింట్, నువ్వే క్షణమును ప్రార్థన చేస్తావో నీ మొర్ర వినగానే ఉత్తరమిస్తున్నాడు. రెండవది, నువ్వు మొర్రపెట్టిన దినమున అదే రోజు, సేమ్ డే అదే రోజు. ఏమండి, అదే రోజు. కొంతమంది లోన్లు అప్లై చేస్తారు చూడండి. అప్లై చేసినప్పుడు ఏమండి కొంత సమయం తీసుకుంటారు, 4 రోజులు 5 రోజులు, బ్యాంకింగ్ ప్రాసెస్ని బట్టి, పరిస్థితులను బట్టి 10 రోజులు 20 రోజులు తీసుకుంటారు. అదే రోజు లోన్ కావాలంటే రాదు. ఏ బ్యాంకు వాళ్ళు అదే రోజు లోన్ ఇవ్వరు. కానీ దేవుడు అంటే అండి,
నేను మొర్రపెట్టిన దినమునే ఆయన నాకు ఉత్తరమిచ్చారు అని భక్తులు సెలవిస్తున్నారు. స్తోత్రం చెప్పండి. ఏ రోజుకు కావలసిన సహాయం ఆ రోజే యేసు ప్రభు అందుకే చెప్పారు, మా అనుదిన ఆహారము మాకు దయచేయము. మా అనుదిన ఆహారము మాకు దయచేయము. ఎవ్రీడే, ప్రతిరోజు మాకు ఏది కావాలో ఆ దినానికి మాకు దయచేయము. స్తోత్రం చెప్పండి. అందుకే దేవునికి ఏం చేయాలి తెలుసా? ఆ రోజు అక్కర్లు, ఆ రోజు అవసరతలు, ఆ రోజు పరిస్థితులు, ఆ రోజు నీకేం కావాలో, ఏ పరిస్థితుల్లో నువ్వు ఉన్నావో దాన్ని విజ్ఞాపనపూర్వకంగా దేవునితో చెప్పాలి. విజ్ఞాపనపూర్వకంగా దేవునితో చెప్పాలి. దాన్ని ఆ పరిస్థితులను బట్టి, ఆ సిచ్యువేషన్ని బట్టి, ఆ రోజుకి ఏ సహాయం కావాలో మన దేవుడు ఆ సహాయాన్ని మెండుగా పంపగలడు. ఈ నెలలో 30 రోజుల్లో ఏ దినానికి కావలసిన ఆ సహాయాన్ని దేవుడు ప్రతిదినము నీకు పంపబోతూ ఉన్నారో. ఆమేన్. ప్రతిదినము నువ్వు చేసే ప్రార్థన విని ప్రతిరోజు నీకు సహాయము, ఆశ్చర్యకరమైన సహాయము రాబోతుంది నీకు. ప్రతి ఉదయమున మన్నా కురిసినట్లుగా, ప్రతి సాయంకాలమున పూరేడి పిట్టలు కురిసినట్లుగా నీ జీవితంలో ఏది కావాలో దినదినము నా దేవుడు నీ ప్రార్థన విని దయచేయునుగాక, నీ మొర్ర వినుగాక. ఆ దినమునే దేవుడు మన మొర్ర వింటాడట. మూడో విషయాన్ని మీకు తెలియచేసి క్లుప్తంగా నేను ముగిస్తాను. చూడండి, యెషయా పుస్తకం 49వ అధ్యాయం 8వ వచనం. యెషయా పుస్తకం 49వ అధ్యాయం 8వ వచనం. యెహోవా ఇలాగు సెలవిస్తున్నారు, అనుకూల సమయమందు నేను నీ మొర ఆలకించి నీకు ఉత్తరమిచ్చుతిని. చాలండి. మూడో విషయం, అనుకూల సమయమందు. బాగా వినాలి. దేవుడు ఎప్పుడు మొరలు వింటున్నాడంటే, నువ్వు నీ నోట ప్రార్థన రాగానే అదే సమయంలో ఏమండి, అదే సమయంలో 2, నువ్వు ప్రార్థన చేసిన దినమునే అదే రోజులో ఉత్తరం ఇస్తాడు. మూడో విషయం ఏంటంటే, అనుకూల సమయమందు. దేవునికి మన పట్ల కొన్ని అనుకూల సమయాలు ఉన్నాయి. వినాలి. కొన్ని విషయాల్లో మనం తొందరపడతాం, కానీ తొందరపడవలసిన అవసరం లేదు. నువ్వు ప్రార్థన చేస్తున్నావు, మొరపెడుతున్నావు, ఉపవాసాలు అంటున్నావు, దేవుని అడుగుతున్నావు, కానీ ఈ కార్యం జరగడానికి దేవునికి అంటూ ఒక అనుకూల సమయం ఉంది. అర్థమైందండి? ద రైట్ టైం, సరైన సమయం అంటూ ఉంది. అందుకే కొన్ని ప్రార్థనల్ని దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? సమయానుకూలంగా ఇద్దామని, సమయానుకూలంగా నీకు అనుగ్రహిస్తామని దేవుడు కొన్ని ప్రార్థనల్ని అలా హోల్డ్లో ఉంచాడు. చెయ్యాలి, దేవుడు చేస్తాడు, కానీ సమయానుకూలంగా చేస్తాడు. మనమేం తొందరపడిపోయి అన్ని ప్రార్థనలు వింటున్నాడండి దేవుడు. ఆ ఒక్క ప్రార్థనేనండి, అన్నీ అడిగినన్నీ చేస్తున్నాడండి దేవుడు. అదొక్కటేనండి, అదొక్కటే అయితే చెప్పండి, అదొక్కటే అయితే ఏమండి, అదొక్కటే ఇప్పుడే అయిపోయింది అనుకోండి, నువ్వు అసలు దేవునికే మొరపెట్టం. ప్రైజ్ ది లార్డ్. దేవునికే ప్రార్థన చేయి. అందుకని దేవుడు తగిన సమయమందు మన మొరలు వింటాడండి. తగిన సమయమందు నేను నీకు ఉత్తరం ఇస్తానని వాగ్దానం చేస్తున్నారు. నా మాటలు వాటి కాలం నెరవేరుతాయని ప్రియులారా యాజకుడైన జకర్యాతో దేవుడు చెప్పారు. నా మాటలు వాటి కాలమును నెరవేరుతాయని లూకా సువార్త 1వ అధ్యాయంలో ఏమండి జకర్యాతో దేవుడు చెప్పారు. ఇంక చదవద్దు, తర్వాత చదువుకోండి. లూకా సువార్త 1వ అధ్యాయము 20వ వచనంలో నా మాటలు వాటి కాలమును నెరవేరుతాయని ప్రభు చెప్పారు. ఏమండి, దేవుని సన్నిధిలో
మన జీవితాల్లో కొన్ని వాగ్దానాలు నెరవేరటానికి, కొన్ని ప్రవచనాలు నెరవేరటానికి, కొన్ని ఉద్దేశాలు నెరవేరడానికి దేవుడు సమయం తీసుకుంటున్నాడు. అందుకే దేవుడు తగిన సమయమందు మనల్ని హెచ్చించున్నట్లుగా ఆయన బలిష్టమైన రెక్కల క్రింద దేన మనస్కులుగా ఉందాం. ఆమేన్. ఖచ్చితంగా మన మర దేవుడు వింటారు. లేచి నిలబడి చేతులు చాపి ప్రార్థన చేసుకుందాం. ఈ వాగ్దానాన్ని దేవుడు ఈ నెలలో మనందరి పట్ల దేవుడు నెరవేర్చునుగాక. చేతులు చాపి ఒక్కసారి అడగండి. మరి ప్రార్థన విన్నాంగా, వాక్యం విన్నాంగా, వాగ్దానాన్ని చేత పట్టుకున్నాంగా, ఇప్పుడు చేత పట్టుకుని ప్రార్థన చేద్దాం. వాగ్దానాన్ని చేత పట్టుకుని దేవునికి మొర్ర పెడదాం. అందరం కూడా చాపండి, చేతులు చాపి నోరు తెరవండి. దేవుడు మాట మొర్ర వినగానే, దేవుని మాట ఆధీనమునే, దేవుని మాట తగిన కాలమందు, తగిన సమయమందు, అనుకూల సమయమందు నీ మొర్ర నేను వింటానని సెలవిస్తున్న దేవుడు. నాకు మొర్ర పెట్టుమో, నాకు మొర్ర పెట్టుము, మొర్ర పెట్టుము, మొర్ర పెట్టుము. హల్లెలూయా. నేను నీకు ఉత్తరం ఇస్తానని చెప్పిన దేవుడు. చాపండి అమ్మా, నోరు తెరవండి. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా, మహిమ కలిగిన తండ్రి, కృప కలిగిన దైవమా, మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము నాయన. అయ్యా నీకు స్తోత్రాలు. ఆ రాడు అయ్యా మీరు శరీరధారిగా ఉన్నప్పుడు మీరు ఎలాగైతే మహారోదనతో, శ్రమతో, వేదనతో అయ్యా మీరు ఎలాగైతే ప్రార్థించారు నాయన. అయ్యా నాయన ఈ రోజు నాయన మీరు మాకు మాదిరిగా ఉండి నాయన అయ్యా అలాగున మేము ప్రార్థించే కృప నాయన మీరు మాకు నేర్పమని అయ్యా ప్రార్థిస్తున్నాము తండ్రి. నీకు స్తోత్రాలు. ఇదిగో శ్రమలో మొరపెట్టే అనుభవం దయచేయండి నాయన. రహస్యమందు మొరపెట్టే అనుభవం దయచేయండి నాయన. అయ్యా రహస్యమందు ఆశ్చర్యమైన అయ్యా సంగతులను, గూఢమైన సంగతులను అయ్యా మీరు మాకు తెలియపరచమని ప్రార్థిస్తున్నాము తండ్రి. మీకు స్తోత్రాలు. ఇదిగో నాయన మొరపెట్టగానే నాయన అయ్యా మా నోటి మాట మీరు వినగానే అయ్యా వెంటనే ఉత్తరం ఇచ్చే దేవుడు నాయన. నీకు స్తోత్రాలు. ఇదిగో నాయన హిజ్కియా మరణ సాయంలో ప్రభువా వెంటనే తన నోటి మాట మీరు వినగానే అయ్యా మీరు ప్రత్యక్షమైన ఆయన మీరు జవాబిచ్చి ఆరోగ్యాన్ని స్వస్థపరిచిన దేవుడు తండ్రి. అటువంటి కృపా భాగ్యమునయ్యా ఈ నేటి కాలంలో నాయన నీ సమ్ముఖంలో మేము ప్రార్థించగా నాయన మా నోటి మాట నాయన మీ యొద్దకు చేరే కృప మాకు దయచేయమండి. ప్రార్థన అనుభవంతో నింపండి, ప్రార్థనలో బలపరచు, ప్రార్థన అభిషేకము మీరు మాకు దయచేయమని, మొరపెట్టే అనుభవం మాకు నేర్పమని నీ చేతులకు మమ్మల్ని అప్పగించుకుంటూ చేరి వచ్చిన వారిని మీరు దీవించి ఆస్వాదించి మీరు బలపరిచి నీ కార్యాలు ప్రతి ఒక్కరి జీవితంలో మీరు జరిగించి, ప్రతి ఒక్కరి మొర మీరు ఆలకించి అంగీకరించి మీరు ఉత్తరం ఇచ్చి జవాబులు దయచేసి కార్యాలు జరిగించి మహిమ తెచ్చుకోమని యేసే పరిశుద్ధమైన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం మనందరికి తోడయుండి నడిపించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఆమేన్. అందరికి వందనాలు. స్తోత్రం.